పేద ప్రజలకు అందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమార్కులు పోర్టుల ద్వారా ఇతర దేశాలకు రవాణా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ మాఫియాపై కూటమి ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. రేషన్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని సాధారణ ప్రజలు కోరుతున్నారు. అయితే స్టెల్లాషిప్ విషయంలో ఇవాళ రేపు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా డిఎస్ఓ పాపారావు వెల్లడించారు. పీడీఎస్ బియ్యంపై ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతోందని తెలిపారు. పేదల బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవంటున్న డిఎస్ఓ పాపారావుతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. పేదల బియ్యం పక్కదారి పడుతున్న తరుణంలో అటువంటి వారిపై ప్రభుత్వ పరంగా ఉక్కుబాద మోపుతున్నారు పౌర సరఫరాల శాఖ వారు. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా డిఎస్ఓ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సంవత్సరంలో మొత్తంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదు చేశారు? ఎన్ని టన్నుల పేదల బియ్యం పక్కదారి పడుతున్న వాటిని సీజ్ చేయడం జరిగింది? ప్రభుత్వం వారు పేద ప్రజల సంక్షేమం కోసం ఉచితంగా రేషన్ కార్డుల మీద బియ్యం పంచుతున్నారు. అది ఫోర్టిఫైడ్ రైస్ కూడా ఫోర్టిఫైడ్ రైస్ అంటారు. ఆరోగ్యరీత్యా బాలింతలకు కానీ లేకపోతే మహిళలకు కానీ అందరికీ కూడా ఉపయోగపడే ఫోర్టిఫైడ్ రైస్ అంటారు. అవి వాటిని పేద ప్రజల కోసం ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తూ సంక్షేమం కోసం ఖర్చు చేస్తుంది. ఇటువంటి బియ్యంతో ఎవరైనా కానీ తరలించడం కానీ లేకపోతే అక్రమంగా కలిగి ఉండడం కానీ దీంతో ఏ విధమైన వ్యాపారం చేసినా కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గత జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ విధంగా పేద ప్రజలకు సంబంధించిన బియ్యాన్ని నల్లబజార్లకు తరలిస్తున్న వ్యక్తులపై 196 కేసులను నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 1143 టన్నుల రైస్ని వాళ్ళని సీజ్ చేయడం జరిగింది. 72 వాహనాలను నిత్యావసర రైస్ని తరలించడానికి వాడే వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది. ఎవరైనా కానీ ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కనుక పాల్పడినట్లయితే వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. పేద ప్రజల కోసం గవర్నమెంట్ ఇస్తున్న రైస్ని పేద ప్రజలకు వాడుకునేటట్టు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. సార్ ఏంటి సార్, అయితే ఈ పేదల బియ్యం తరలిపోతున్న దారిలో మీరు అనేక కేసులు నమోదు చేశామని చెబుతూనే ఉన్నారు. అయినా అక్రమార్కులు మాత్రం తమ అక్రమార్జనకు ఎక్కడా కూడా తగ్గే విధంగా కూడా చేయట్లేదు. దాన్ని మీరు సవాల్గా అంటే మీకే ఛాలెంజ్ ఇచ్చినట్టుగా ఉంది. దాన్ని ఎలా ఉంది? దాని మీద ఇప్పుడు మాకు ఏంటంటే ఉత్తర్వుల ప్రకారం కూడా ప్రభుత్వ ఆదేశానుసారం కూడా రెండోసారి కనుక ఒకే వ్యక్తి కనుక బియ్యం తరలిస్తూ కనుక దొరికినట్లయితే వాళ్ళ మీద బ్లాక్ మార్కెటింగ్ యాక్టు అదేవిధంగా పీడీ యాక్ట్ కింద కూడా మనం కేసులు నమోదు చేసి చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మీద కూడా ప్రభుత్వం తీసుకున్న చట్టం కఠినమైన చర్యలన్నింటినీ కూడా మేము ఎటువంటి మొహమాటం లేకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. ఈ విధంగా మనం 1-2 సార్లు కనుక ఎవరైనా తరలించి కనుక పట్టుబడినట్లయితే వాళ్ళ మీద బ్లాక్ మార్కెటింగ్ యాక్ట్ ప్రకారం తీవ్రమైన నేరాల కింద పరిగణిస్తూ కేసులు నమోదు చేస్తాం. అంటే సార్ ఇప్పుడు గత నెల రోజులు సుమారుగా ఒక నెల రోజుల క్రితంలో కూడా డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి కూడా మన పక్క జిల్లా అయిన కాకినాడ పోర్టులో కూడా భారీ ఎత్తుల డంపు కూడా పట్టుకోవడం జరిగింది. అందులో కొంత షేర్ ఎన్టీఆర్ జిల్లా నుంచి కూడా ఉండొచ్చని భావిస్తున్నారా? దాంట్లో ఇప్పుడు మా జిల్లాలో పట్టుకున్న కేసులన్నింటినీ కూడా మనం ఇమీడియట్గా సరుకును రిలీజ్ చేసుకొని మన గవర్నమెంట్ కస్టడీలోనూ ఉన్నాయండి. అటువంటి రైస్ని మనం ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదండి. ఇది పరిస్థితి. మొత్తంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 196 కేసులు పైబడి కూడా నమోదు చేశామని చెప్పి అటువంటి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నామని ఒకసారి పట్టుబడ్డ వ్యక్తి మరొకసారి కనుక అదే నేరంలో పట్టుబడితే బ్లాక్ మార్కెటింగ్ యాక్ట్ మీద కూడా అతనిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి డిఎస్ఓ పాపారావు తెలుపుతున్నారు. కెమెరామెన్ నానితో జర్నలిస్ట్ మహేష్, విజయవాడ నుంచి.